మిషన్ భగీరథపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘం వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. అనుమానాలు కాంగ్రెస్ నేతల్లోనే ఉన్నాయని, ప్రజల్లో లేవన్నారు మంత్రి కేటీఆర్. సభా సంఘం డిమాండ్కు పట్టుపట్టిన కాంగ్రెస్ సభ నుండి వాకౌట్ చేసింది. అయితే ఇంటింటికి నీళ్లిచ్చి తమ నిజాయితీ నిరూపించుకుంటామన్నారు మంత్రి హరీష్ రావు. తమ ప్రభుత్వం వేసిన పునాదులపైనే నేటి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి. పదే పదే తమను నిందించవద్దంటూ చెప్పారాయన. తాము భూసేకరణ చేయటం వల్లనే ఈ ప్రభుత్వం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగింది అంటూ చెప్పారు జానా. అయితే ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది. గత సర్కార్ హయాంలో జరిగిన తప్పుల్ని సరిచేసుకుంటూ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామంటూ చెప్పారు హరీష్ రావు. నాటి ప్రభుత్వం ఎక్వైర్ చేయటం మూలాన ఈ పథకాలన్నీ ముందుకు సాగటానికి పునాదులు ఏర్పడ్డాయా లేదా, అది ముందుకు సాగేటువంటి విషయంలో నాడు చేసిన విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరమా లేదా. నీల్వాయి ప్రాజెక్ట్ అనేది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో డిజైన్ లోపాలు వచ్చి మొత్తం కాలువలన్నీ కూడా ఇసుక దిబ్బలు వచ్చి కూలిపోయినాయి కంప్లీట్గా. దాన్ని అప్పుడు వదిలేసింది అప్పటి ప్రభుత్వం. అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇష్యూస్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ఇవాళ సార్ట్అవుట్ చేసుకుంటూ వాటిని పూర్తి చేయాల్సి వస్తున్నది. అందుకే ఇవాళ ఆలస్యం జరిగిందంటే కూడా ఇట్స్ నాట్ ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్, టెక్నికల్గా ఉన్నాయి, డిజైన్స్ పరంగా ఉన్నాయి, రైల్వే పరంగా ఉన్నాయి, ఫారెస్ట్ పరంగా ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయినాయి. మీడియం ప్రాజెక్టులన్నిటికీ 18,619 ఎకరాల భూమి కావాలంటే 17,110 ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నది అధ్యక్ష. అంటే కేవలం 1,500 మాత్రమే చేయాలి. అందుకనే మీడియం ప్రాజెక్టు ఇప్పుడు త్వరగా పూర్తి చేయడానికి వీలైందా లేదా అధ్యక్ష. కల్వకుర్తి ప్రాజెక్టు 2,990 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీరు టెండర్ పిలిచింది. ఖర్చు పెట్టింది 2,716 కోట్లు. గత ప్రభుత్వాలు 13 ఏళ్ళు 14 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చు. దీని ఆధారంగా మీరు ఏమంటున్నారంటే 80% అయింది అని అంటున్నారు. కానీ దాని ఆధారంగా మీరు 80% అయిందన్నారు. కానీ ఫిజికల్గా ప్రాజెక్టు పూర్తి కావడంలో జరిగిన పని మాత్రం కేవలం 55% మాత్రమే. మీరు చెప్పిన 2,990 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించినాడు. ఎకరా భూసేకరణకు 30,000 రూపాయలు మాత్రమే పెట్టినారు. ఈరోజు 5 లక్షలు అయింది కనుక ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. నిజంగా ఆ రోజు మొదలుపెట్టి ఆ 2,700 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా ఇప్పుడు 1,400 కోట్లు ఖర్చు పెట్టాల్సిన, ఆ 2,700 ఖర్చు పెట్టకుంటే ఇప్పుడు 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చును. ఆ ప్రాజెక్టు కాకపోవును, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కిపోవును. ఈ 6 నెలల్లో సంవత్సరం వచ్చిందంటే దాని యొక్క పునాది అని మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జూరాల ప్రాజెక్టు 1980లో 70 కోట్లతో ప్రారంభమైతే అది పూర్తయ్యే నాటికి 1,815 కోట్ల రూపాయలు అయినాయి. అప్పుడైతే మేము ప్రభుత్వంలో లేము. 70 కోట్లలో మేము 68 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇక 98% అయిపోయింది. నువ్వు 2% చేసినావు అంటే ఎట్లయితే సార్? జూరాల పూర్తయినాడు 1,815 కోట్లు అయింది. పులిచింతల స్టార్ట్ అయినాడు 565 కోట్లు, పూర్తయినాడు 1,816 కోట్లు అయింది. ఇలా ఏ ప్రాజెక్ట్ చూసినా ఈ రకమైన పరిస్థితి ఉంది. మనము శాంక్షన్ అయిన నాడు మీద ఇంత ఖర్చు పెట్టినాం కనుక మేము ఇంత పని చేసినాం అనేటువంటిది చెప్పడం అనేది అంత సబబు కాదేమో అని నా యొక్క విజ్ఞప్తి. పాలమూరు రంగారెడ్డి నీటి లభ్యత విషయంలో మీరు అధ్యయనం చేయాల్సి ఉన్నది. 30 రోజులు మాత్రమే నీళ్లు ఉండేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పి క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అంచేత 30 రోజుల్లోనే ఆ నీళ్లు కొట్టుకునేటువంటి ఏర్పాటు కావాలి. నీటి లభ్యత లేకుండా ప్రాజెక్ట్ ఎంత ఇబ్బంది పడుతుంది అనేటువంటి అంశాన్ని మీకు సూచన చేయదలుచుకుంది. కాళేశ్వరం ఎందుకు చేసినాం నిన్న డీటెయిల్గా కూడా చెప్పాం. సిడబ్ల్యూసీ చెప్పింది నీటి లభ్యత తక్కువ ఉందని. మీకు మరిన్ని రిజర్వాయర్లు 1:1:40 నుండి 1:1:50 మధ్య రిజర్వాయర్లు ఉండాలి. ఈ ప్రాణహితలో మీరు పొందుపరచుకోలేదు, దీంట్లో ఏర్పాటు చేసుకోండి అని సిడబ్ల్యూసీ సూచించింది. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో 4 మాసాలు వరుసన అక్కడి నుంచి నీరు వస్తుంటే ఇక్కడి నుంచి పొలాలకు పోవాలి. మీరు కొట్టేటువంటిది 120 డేస్. 120 డేస్ పొలాలకే నీరు బారుతుంటే ఆ రిజర్వాయర్లను ఎంత నింపుతారు, ఎప్పుడు నింపుతారు? 120 రోజులు అయినాక నింపుతారా, దానికి ముందు నింపుతారా? నీటి లభ్యత
మనం 120 రోజులు చెప్పినా ఇవాళ మనం గోదావరి నది మీద వరుస బ్యారేజీలు కట్టుకోవడం ద్వారా అక్కడ దాదాపు 33 టీఎంసీలు నదిలోనే నీళ్లు నిలుపుకునేటువంటి అవకాశం వచ్చింది. సో అక్కడ ఫ్లోస్ చూస్తుంటే 5,000 6,000 కూడా మార్చి నెలలో కూడా ఫ్లోస్ ఉన్నాయి. రిజర్వాయర్ మనం ఆ బ్యారేజ్ కట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆ మైనర్ ఫ్లోస్ను కూడా మనము 120 డేస్ పైన కూడా వినియోగించుకునేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది. మనం 120 డేస్కు ప్లాన్